ఇక కాంగ్రెస్ మార్క్ సామాజిక న్యాయం ఎక్కడ? యాదవులకు అందని మంత్రి పదవి. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏండ్లు గడుస్తున్న యాదవ సామాజిక వర్గానికి దక్కని ప్రాధాన్యత. రాష్ట్రంలో రెండో అతిపెద్ద బీసీ వర్గంపై రేవంత్ సర్కార్ వివక్ష. యాదవుల్లో మొదలైన సెగ. ఒకే ఒక్క ఉప ఎన్నిక ఎమ్మెల్యే, ఆపై నామమాత్రం పదవితో సరిపెడతారా? సామాజిక మేధావుల ప్రశ్న. మంత్రివర్గ విస్తరణలోనైనా పెద్దపీట వేయకుంటే కాంగ్రెస్కు వెన్ను చూపే ప్రమాదం. ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప రాజకీయ ఎదుగుదలకు నోచుకొని యాదవ బిడ్డలు. వాస్తవం కదా ఇది, వాస్తవం కదా. గొల్ల కుర్మలు యాదవులు ఒక్కరే కాదు, గొల్లలు కుర్మలు కలిస్తే అతిపెద్ద సామాజిక వర్గం. కుర్మోళ్ళు అని గొల్లోళ్ళు అని సపరేట్ విడదీసి ఆ సామాజిక వర్గాలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యాదవులకు మాత్రం మొండి చేయే. హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉంటారు యాదవులు. అన్ని పార్టీలలో యాదవులకు ప్రతి దగ్గర యాదవులకు మినిమం ఒక మంత్రి పదవి ఉంటుంది. కానీ ఈసారి యాదవులకు మొండిషయ్యే, మున్నూరు కాపులకు మొండిషయ్యే. మున్నూరు కాపు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. కొండా సురేఖ అందరూ మున్నూరు కాపు అనుకుంటారు. కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గం. చూద్దాం కథ. తెలంగాణలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఒకే సామాజిక వర్గానికి కొమ్ము కాస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో బీసీ సామాజిక వర్గాల్లో రెండో అతిపెద్ద సంఖ్య కలిగిన యాదవులకు రేవంత్ సర్కార్లో తగిన గుర్తింపు లభించడం లేదని ఆ సామాజిక వర్గ నేతలు గలమెత్తుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఒక్క యాదవ బిడ్డకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం గమనార్హం. రాజకీయంగా వాడుకొని పదవుల్లో విస్మరించి ఎన్నికల సమయంలో యాదవుల ఓట్లను పొందిన కాంగ్రెస్ పదవుల పంపిణీలో మాత్రం వారిని విస్మరిస్తుందనే ఆవేదన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు కేవలం బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ మాత్రమే గెలిచిండు. హైదరాబాద్ కోటాలో నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇస్తే తప్పేందా? యువకుడు, పనిచేస్తాడు. ఒక రాజ్యసభ స్థానం, ఒక ఉప ఎన్నిక ఎమ్మెల్యే పదవి మినహా యాదవులకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత దక్కలేదు. అసెంబ్లీలో యాదవుల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నది కూడా ఒకే ఒక ఎమ్మెల్యే కావడం, అది కూడా ఉప ఎన్నిక ద్వారా గెలవాల్సి రావడం ఆ సామాజిక వర్గంలో కలవరపెడుతుంది. ఆ సంఖ్యాపరంగా బలంగా ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయాధికారుల్లో తమకు చోటు లేకపోవడాన్ని యాదవులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. విస్తరణలోనైనా న్యాయం జరుగుతుందా? త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారింది. సామాజిక సమతుల్యత పాటిస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారైనా యాదవ సామాజిక వర్గానికి కేబినెట్లో పెద్దపీట వేస్తారా లేదా అన్నది చర్చనీయాంశమైంది. బీసీలో కీలకమైన ఈ వర్గానికి సముచిత స్థానం కల్పించకుండే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తిరుగుబాటు తప్పదా? తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారనే భావన యాదవుల్లో బలంగా నాటుకుపోయింది. మా జనాభాకు తగ్గట్టుగా మాకు రాజకీయ వాటా కావాలి అని యాదవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇదే ధోరణిని కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్ను చూపడానికి సిద్ధమనే సంకేతాలు క్షేత్రస్థాయి నుంచి అందుతున్నాయి. మరి ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు రేవంత్ సర్కార్ ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాలంటే చూసే పరిస్థితి లేదు. ఆడికి సదర్లలోకి పోయి యాదవులంతా గొప్పలు లేరని పేపర్లో ప్రకటనలు ఇచ్చుకొని ఆ దున్నపోతుని ఇట్లా పట్టుకొని ఫోటోలు దిగి అక్కడి నుంచి పరారు. ప్రతి నాయకుడు అంతే. రాజకీయ నిర్ణయాల్లో యాదవులు ఉన్నారు. హైదరాబాద్లో అతిపెద్దగా ఉన్న యాదవ సామాజిక వర్గం కావచ్చు, బీసీలలో 2వ స్థానంలో ఉన్న యాదవ సామాజిక వర్గానికి 0. ఒకే ఒక ఎమ్మెల్యే, అది కూడా బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలిచిండు. మరి నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే తప్పేముంది? ఆ రాజ్యసభలో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ను పంపించాను. అంతకు మించి ఉరగబెట్టేది కూడా ఏం లేదు. మరి వచ్చే మంత్రివర్గ విస్తరణలోనే చేస్తారా అంటే నెవర్. రాసి పెట్టుకోండి, రాని పరిస్థితి అయితే ఉంటుంది. కోదండరామ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సామాజిక సమతుల్యత, సామాజిక వర్గం, బొంగు బొచ్చు బొషానం అని చెప్తారు కాంగ్రెస్, మళ్ళా వాళ్ళలోనే పెట్టుకుంటారు. ఇది మాత్రం గ్యారంటీ పక్కా. ఇంక మీరు యాదవులు ఏం చేస్తారో చేయండి.